అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే, సభ నిజంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో 1 మినిట్లో వాయిదా పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయా? మీరు కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. నేను తెలంగాణ శాసనసభలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంతకుముందు ఉమ్మడి శాసనసభ వ్యవహారాలు కూడా టీవీలలో వార్తల్లో చూసేది. ఇట్లా ఒక్క నిమిషంలోనే సభ స్టార్ట్ అయ్యి 1 నిమిషంలోనే, అంటే ఏమాత్రం గొడవ లేదు, ఏమీ లేదు, ఏమీ సభకు ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. సభని ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, ఎవరు ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళంతకు వాళ్ళే 1 నిమిషంలోనే సభను వాయిదా వేసుకొని పోవడం అనేది ఈ శాసనసభ చరిత్రలో ఇది మొదటిసారి. ఇది బ్లాక్ డే శాసనసభకు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఏం జరిగింది? అవగాహన లేకనా, లేదంటే నిజంగా షార్ట్ డిస్కషన్లో దీన్ని బుల్డోజ్ చేద్దామనేటువంటి ఆలోచన? ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకో? ఇది కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆ నియంతృత్వ వైఖరికి ఇది నిదర్శనం. అంటే ఈ రాష్ట్రంకి నేను సామంత రాజుని, నేను ఎట్ట చెప్తే ఎట్లా నడవాలా, అసెంబ్లీ కూడా నేను చిటికేస్తే స్టార్ట్ కావాలా, చిటికేస్తే బంద్ కావాలి, ఈ టైప్లో ఆయన ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే ఇట్లా 1 నిమిషంలో బంద్ చేసుకోవడం పోయినది కరెక్ట్. అంటే జనరల్గా ఏమైంది, గవర్నమెంట్కి టైం కావాలి, గవర్నమెంట్ అప్పీల్ చేస్తుంది స్పీకర్ గారిని. స్పీకర్ గారు అప్పుడు అందరు ఫ్లోర్ లీడర్స్ని అడుగుతారు, గవర్నమెంట్కి టైం కావాలన్నట, మరి ఇప్పుడు ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటంటే అందరు ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకొని స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అప్పుడు అడ్జెంట్ చేయాలి. ఇది యూజువల్గా జరిగే సాంప్రదాయం. అన్ని తుంగలో దొక్కేసి 1 నిమిషంలో వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. సుప్రీంకోర్టుకి వెళ్ళింది పార్టీ, ఈరోజు నోటీసులు వచ్చాయి ఎమ్మెల్యేలందరికీ. దీనిపైన ఏం చెప్పబోతా ఉన్నారు? ఏం జరుగుతుంది? తప్పకుండా సుప్రీంకోర్టు గారు చాలా తీవ్రంగా ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల విషయం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది. ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్ని తీర్పులు ఇచ్చినారు. మొన్న కూడా మరి స్పీకర్ గారిని అడిగింది, రీజనబుల్ టైం అంటే ఏంటి మీకు దృష్టిలో అని అడిగింది. రీజనబుల్ టైం అంటే వారమా, నెలనా, 2 నెలల, 3 నెలల, 4 నెలల, లేదు మొత్తం 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదానికన్నా అన్న మాట కూడా మాట్లాడింది. సో కాబట్టి డెఫినెట్గా స్పీకర్ గారు స్పందించాల్సిందే, స్పీకర్ గారు నోటీసులు ఇవ్వాల్సిందే. ఈ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద డెఫినెట్గా అనర్థ వేటు వేయవలసిందే. అది అన్నీ జరుగుతాయి తప్పకుండా. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. తెలంగాణ ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఒక టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి, కేసీఆర్ గారి బీఫామ్ మీద గెలిచి, కేసీఆర్ గారిని మోసం చేసి, టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఈ ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఇది వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి చెప్తా ఉన్నారు. సభా వ్యవహారాలను నడిపేటువంటి విధానంలో 1 మినిట్లో అర్జెంట్ అయినటువంటి సిచ్యువేషన్ ఈరోజు సభ వాయిదా పడడం అనేటువంటి మొదటిసారి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాబినెట్ జరిగేటువంటి సమయానికి, సభ ప్రారంభమయ్యే సమయానికి కేవలం గంట వ్యవధి ఉంది. కీలకమైనటువంటి డిస్కషన్ జరగాలి, దానిపైన మినిట్ టు మినిట్ నోట్ ప్రిపేర్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కావాలని కేవలం మాట వరుసకి ఏదో మమ అనిపిద్దామనేటువంటి ఆలోచనతో ప్రారంభిద్దాం అనుకున్నారు. అది కూడా ముఖ్యమంత్రి చిటికేస్తే సభ ప్రారంభమయ్యేలా, చిటికేస్తే సభ ఆగిపోయేలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి, స్పీకర్ నోటీసు అందడంతో అనేటువంటి ఒక అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్ అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.